చేశాడమ్మా? సౌలు కూడా ఏం చేశాడు? దేవుని ఆత్మ ఆయనలో ఉన్నంత కాలము, దేవుని ఆత్మ ఆయన నడిపిస్తున్నంత కాలము యుద్ధాలు బాగా చేశాడు, క్షేమకరంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనలో అసూయ ప్రారంభమైందో, ఈర్ష్య ప్రారంభమైందో, మరి ప్రేమించుట అనేది లేకుండా ద్వేషించుట అనేది ప్రారంభమైందో, దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఆయనను విడిచి వెళ్ళిపోయింది. అంతేకాదు దేవుని మాట చెప్పినట్టు చేయలేదు. దేవుని మాట ప్రకారం చేయకుండా తను నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాడు కనుక దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని యొక్క విచారణ చేయవలసిన వ్యక్తి ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? మాంత్రికుల యొద్దకు వెళ్ళాడు. చాలామంది దేవుని బిడ్డలారా ఇలాగే జ్వరం వచ్చిన ప్రార్థనకు వస్తారు, బాగానే రెగ్యులర్ సంఘానికి వస్తారు, సహవాసంతో అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఎంతకాలం కృష్ణతో తగ్గట్లేదు, మాస్టర్ గారు ప్రార్థన చేసి తగ్గట్లేదు. ఒక్కసారి అలాగే చూద్దాం, ఆ సభలో చెప్పింది కదా అనుకుంటూ ఏదో ఒక దారం కట్టి చూస్తారు, ఏదో ఒక బూడిద రాగి చూపిస్తారు, ఏదో ఒక మాట. సరే ఆయన దగ్గరికి వెళ్దాం, ఆ సేవకుడు బాగా దర్శనం చెప్తాడంట. ప్రాబ్లం అంతా నీలో పెట్టుకుని మళ్ళా సేవకుడి దగ్గరికి వెళ్తాం. వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టేసి సేవ దగ్గరికి ప్రవచనాలు చెప్పే సేవకుడి దగ్గరికి, దర్శనం చెప్పే సేవకుడి దగ్గరికి వెళ్తాం. పొరపాటునని మనలో ఉంచుకోండి. ఇక్కడ సౌలు ఏం చేశాడు? దురాత్మ లేకపోతే మాంత్రిక క్రియలు చేసే స్త్రీ యొక్కకు వెళ్ళి అక్కడ విచారణ చేస్తారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి! ఏమయ్యాడు? తనకు తాను కత్తి మీద పడి తనే హత్య చేసుకున్నాడు. చూసారు? కత్తిలేని కథలకు బ్రతకలేడు, బ్రతికి ఏమీ చేయలేడు. కనుక ఎవరు చంపనవసరం, తన శిక్షకు తనే బాధ్యుడు అయ్యాడు. చాలామంది అలా ఉన్నారు. ఎందుకు ఇంత శిక్ష భరిస్తున్నావు? ఏంటి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అంటే ఏం చెప్పడానికి ఆన్సర్ ఉండదు. కానీ చివరికి తేలే జవాబు ఏంటిదంటే నేనే చేసుకున్నాను, నేనే చేసుకున్నాను, నేనే అనుభవిస్తున్నాను అని అంటుంది. కాబట్టి దేవుడు పర్వాలేదు, ఇప్పుడైనా దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని యథార్థ హృదయముగా చేయబడడానికి దేవుడి దగ్గర విచారణ చేస్తే, మనలో ప్రతి భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని సహాయం కోరితే ఆఖరి క్షణంలోనైనా దేవుడు లేవనెత్తడానికి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశ తన మనసు మాత్రం దేవుడి యొక్కకు వెళ్ళవలసినటువంటి వ్యక్తి కుట్ర పెంచుకుని, ద్వేషము పెంచుకుని, ఇశ్రాయేలు రాజు మీద యుద్ధం చేసి వారంతా దోచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, మోసం అక్కడ పనిచేస్తుంది. మోసం పనిచేస్తున్న సిరియా యొక్క రాజు యొక్క సహాయం తీసుకొని అక్కడ పనిచేస్తుంది. ఇది ఎరిగినటువంటి దేవుడు ప్రవక్తను పంపించాడు. 7వ వచనం, ఆ కాలం ముందు దీర్ఘదర్శి హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలా ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక. చూసారా? ప్రవక్త ఎవరి వైపు వచ్చాడు? నీ యెహోవా దేవుడైనటువంటి వాణిని నువ్వేం చేశావు? ఆ దేవుని నమ్ముకొనక. ఎవరు నమ్ముకున్నావు? సిరియా రాజును నమ్ముకున్నావు. సావుకు నమ్ముకొనక లోకంలో ఉన్నవాడు నమ్ముకున్నావు. అంతే కదా? ప్రవక్త బయలుపరిచింది అది. వాక్యాన్ని నమ్ముకొనక దేన్ని నమ్ముకుంటున్నావు? ఒక అన్యుడి మాట నమ్ముతున్నావు, ఒక అన్యురాల మాట నమ్ముతున్నావు, ఒక భక్తిహీనుడి మాట నమ్ముతున్నావు, వాక్యం నమ్ముకొనక. ఈ విధంగా వారు వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, సేవకుని పక్కన పెడతారు, సహవాసం పక్కన పెట్టి పూర్తిగా అన్యులక సహాయము, అన్యులక మాటలు, అన్యులక నడిపింపు, అన్యులక సహాయాలు ఇవే గొప్పగా కనబడుతున్నాయి. కనుక దేవుడు
అటువంటి త్రోవలలోనికి మనము వెళ్ళకూడదు. అటువంటి సహాయం మనము పొందుకోకూడదు. అవసరమైతే మనకు జరగవలసిన పనులైనా సరే ఆపుకోవడం మంచిది. గురి తెచ్చుకునే దానికంటే, ఊపులో దిగేదానికంటే కూడా మనం కొంతకాలం ఎదురు చూడడం మంచిది, ఆపుకోవడం మంచిది. దేవుడు సహాయం చేసే వరకు, దేవుడు మార్గాలు తెరిచే వరకు, దేవుడు మనల్ని అంగీకరించే వరకు మనం ఎదురు చూడడం మంచిది తప్ప ఆవేశంతో, ఆలోచన లేకుండా, జ్ఞానంతో మనుషుల సహాయం పొందుకున్న దేవుని పక్కన పెట్టడం అనేది సరైనది కాదు. ఏమి సాధిస్తాం ఆలోచించి ఇక్కడ చెబుతున్నాడు. యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశములను తప్పించుకొని పోయిన చివరికాడు ఏం చేశాడు? నీకు మోసం చేసి నీకు హ్యాండ్ చెప్పాడు. సిరియా రాజు ఏం చేసి ముందు బాగా ఒప్పుకున్నాడు, బాగా అంతకుముందు పైన మీరు చదువుకుంటే ఆ ఆశ ఏం చేశాడంటే దేవుని గుడిలో కొంత బంగారం తీసుకొచ్చి, వెండి తీసుకొచ్చి అవి పట్టుకొచ్చేసేసి ఎవరికి ఇచ్చాడు? సిరియా రాజుకి ఇచ్చాడు, కానుక పంపించాడు. వాటిని లోపరుచుకుని ఇద్దరు కలిశాడు, ఇంకొకటి పడగొట్టేసేయాలని కుట్ర పని. అర్థమవుతుందని చెప్పింది. కనుక దేని పెట్టారా ఇక్కడ జరిగినటువంటి ఎంత భయంకరమైన ప్రమాదం జరగబోతుందంటే దేవుణ్ణి విడిచిపెట్టి సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని. మోసగాడు ఎప్పుడైనా శివరాలకు నిలుస్తాడా? మోసపు మాటలు నిలుస్తాయా? మోసపు క్రియలు నిలుస్తాయా? మోసపు చేతుల సహాయం నిలుస్తాయా? నిలవవు. ఇది మీరు నమ్మండి. మోసం ఎప్పటికీ కూడా నిలబడదు. దేవుని నమ్ముకోండి, దేవుని మాటలు నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, సేవకుడు చెప్పే మాటలను మీ జీవితాలు కట్టుకోండి, మీ పరిస్థితులు కట్టుకోండి. అన్యుల వైపు వెళ్ళకండి, అన్యుల సహాయం కోరుకోకండి. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. చివరికి వాడు ఏం చేశాడు? పారిపోయాడు. వాడు తీసుకోవాల్సిన లాభం తీసుకున్నాడు, వాడు ముఖం చాటేశాడు. సహాయం ఏమీ అందించడం లేదు. పరిస్థితి ఇంకా ఘోరమైంది. ఆశాయుత పరిస్థితి ఘోరమైపోయింది. దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితాలు, మీ కుటుంబ పరిస్థితులు, మీ బిడ్డల పరిస్థితులు, మీ పరిస్థితులు అన్నీ కూడా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో రాక మునిపే నువ్వు దేవుని చేతులకు వచ్చేసి దేవుని దగ్గర కన్నీరు కాల్చు, దేవుని సహాయం కోరుకో. మనుషుల సహాయం కట్ చేసే, వాడు మోసగాళ్ళు చెప్తారంతవరకునే లాక్కున్నంత కాలం కడుపు నింపుకుంటారు, తర్వాత తులసేస్తారు. తన యుద్ధకు వచ్చి వాడిని ఎన్నడూ తులసిని చెప్పగలిగింది ఒక్కడే, మోసం చేయనిటువంటి యేసు. వాగ్దానం నెరవేర్చువాడు ఆయన ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయనను నమ్ముకో, ఆయన మీద ఆధారపడు. ఆయన నిన్ను ఎన్నడూ మోసగించడు. ఎందులో నష్టపోతున్నావు, ఎందులో కష్టపడుతున్నావు, ఏది లోటు అనుకుంటున్నావు, ఏది ఇబ్బంది అనుకుంటున్నావో, ఏది అవమానకరం అనుకుంటున్నావో, ఏది నీకు భారం అవుతుంది అనుకుంటున్నావో, దేవుని బిడ్డలారా, ఇవన్నీ నీ యథార్థతను కోల్పోవడం వలన, దేవుని మాటలు విడిచిపెట్టడం వలన, సహవాసం విడిచిపెట్టడం వలన, దేవుని ఆత్మను విడిచిపెట్టడం వలన వస్తున్నటువంటి ఇబ్బందులు కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. యథార్థంగా ఉంటే యథార్థవంతులకు దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీరు నిలకడగా ఉండండి, స్థిరముగా ఉండండి, అది రుజువు చేసుకోండి అంతే తప్ప తాత్కాలికంగా నీకు సహాయం అందించి, తాత్కాలికంగా మాట్లాడి నిన్ను సంఘాన్ని దూరపరిచి, దేవుడికి దూరపరిచి, వాక్యాన్ని దూరపరిచి, సేవకు దూరపరిచే మాటలు ఎంతకాలం వింటే అంతకాలం మోసగించబడతావు. దేవుని బిడ్డలు గ్రహించండి. నేను పులిపేట మీద ఉండి దేవుని సేవకుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని సేవకుడిగా ప్రభువా, నీ బిడ్డలకు ఏది తక్కువ కాకూడదయ్యా, నీ మాటలు వినడానికి వాడు వస్తున్నారయ్యా, వాడికి ఏమి ఇవ్వాలో నాకు తెలియదు, వాడికి ఏది
వాళ్ళకి ఏం పంచాలో నాకు తెలియదు, నా దగ్గర ఏమీ లేదు, ఏదైనా ముగిస్తే తప్ప, నువ్వు మాట్లాడితే తప్ప ఈ సంఘ బిడ్డలకు ప్రభు ఆధారం లేదు, ఇంకే పనులైనా అన్నీ రాత్రంతా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటేనే కానీ ఈ మాటలు దేవుడు ఇవ్వడం లేదు. కనుక ఇంత దేవుడు బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతుంటే మనం సరిదిద్దుకోకపోతే నష్టపడేది దేవుడు కాదు, సేవకుడు కాదు, సంఘము కాదు, మనమే నష్టపోతాం, కష్టపడతాం. ప్రతి లోటు నీకు తీర్చబడాలి అంటే దేవుడు తప్ప నీకెవరు తీర్చలేరు. మీరు విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడండి, నిలకడగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, ఈ విషయమంతా నీవు మనం ఎక్కడ చదివాం, బహు విస్తారమైన రథములను, గుర్రపు రథములు గల కూషీలను, రూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించి. ఇది ఎప్పుడు చెప్తున్నాడు అని అంటే, నువ్వు యెహోవా ఆశ్రయం పొందుకున్నప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు నీకు సహాయం అందింది, అప్పుడు బాగున్నావు. ఎప్పుడైతే నువ్వు సహాయం కోల్పోయావో అప్పుడు నీకు కష్టం వచ్చింది. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పి తన ఎడల యథార్థ హృదయ బలపరచుటకై యెహోవా తన ప్రోగ్రామంతగా సంచారం జరిగించుచున్నది అని చెబుతూ, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. భయంకరమైన ఏమన్నాడు, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. స్థిమితం లేదు, నీ మైండ్ స్థిమితం లేదు, నీ హృదయం ఏకాగ్రత లేదు, ఆలోచన శక్తి లేదు, నీకు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆసాను హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త, సేవకుడు హెచ్చరిస్తున్నాడు. మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. నువ్వు దేవుడి సహాయం కాకుండా నీవు వేరే సహాయం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవుడి సహాయం పొందుతున్నప్పుడు జరగలేదా? అప్పుడు బాగున్నావు కదా, బాగా సంపాదించుకున్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా, సాక్ష్యాలు చెప్పావు కదా, ఆరోగ్యం బాగున్నావు కదా, ఎన్నో అద్భుతాలు చేసేవని చెప్పావు కదా. ఏమైపోయింది సాక్ష్యాలు? ఏమైపోయింది ఈ విశ్వాస జీవితం? ఆలోచించే దేవుడు, నీవు మతి తప్పి తిరుగుతున్నామని హెచ్చరిస్తున్నాడు సేవకుడు ఇక్కడ. మనలో ఎవరైనా మంచివారు ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మతి తప్పి తిరగద్దు, మతి స్థిమితము కలిగి దేవుడి సన్నిధిలో కనిపెట్టండి. యథార్థతతో దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చండి. అవసరమని ప్రాణాత్మన పోయేసే దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధి చేసిన తప్పులన్నీ విషయమై ఒప్పుకొని, ప్రభువా ఇక నాకేం చేత కావాలంటే నేనేం చేయలేను, ప్రభువు బ్రతికిస్తే బ్రతుకుతాను, నువ్వు తీసుకుంటే నేను వచ్చేస్తాను, నేనేం చేయలేను, నేను తప్పు చేశాను, నీ సన్నిధిలో బ్రతుకులాడుతున్నాను, నా ప్రాణం ఇక్కడ ఉంది, నీకు నీ ఇష్టం, ప్రభు ఏం చేస్తాను, నీ చిత్తం ప్రభు అని ప్రభు చిత్తం చెప్పండి. ప్రభు దృష్టికి ఆయన ప్రేమించి నేను మార్చుకోవడానికి మారుస్తున్నాడు. అటువంటి అవకాశాలు ఆయనకు తెలుస్తాయి. మారుతావు అనే అవకాశం ఆయనకు ఉన్నదంటే ఖచ్చితంగా నేను లేపుతాడు, విడిపిస్తాడు, నేను బ్రతికిస్తాడు, సాక్షిగా నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, అనేకులు రక్షించుకుంటాడు. ఆయన మహిమకు ఇదంతా చేస్తాడు. కనుక మతి తప్పి మాత్రం మనము తిరగవద్దు. కీర్తనలు 33 అధ్యాయం 13వ వచనం చదవండి. ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును
ఏమి లేదా? ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఆయన కను దృష్టి. ఇప్పటికైనా సమయం మించిపోతే తక్కువ ఉంది అని దేవుడు చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ 16 వచనంలో ఉన్నాడు, ఏ రోజు సేనాబలము చేత. చూసారు, ఆశ ఎవరి బలం కొరకు వెళ్ళాడు? సిరియా రాజు బలం కొరకు వెళ్ళాడు. అంటే మనుషుల బలం కొరకు దేవుడి బలాన్ని పక్కన అర్థమవుతుందా? మనుషుల బలం ఎక్కువైపోయింది దేవుడి బలం కంటే. దేవుడి సహాయం అంటే మనుషుల సహాయం చూడండి ఎంత దారుణం అంటే. అంతవరకు దేవుని నెరిగిన, దేవుడి కార్యాలు చూసిన, అనుభవించిన రాజు, అనుభవించిన విశ్వాసులు ఈరోజు ఎలా తయారవుతున్నారంటే దేవుడిని విడిచిపెట్టేసి మనుషుల సహాయాన్ని కోరుతున్నారు. అయితే ఏ వీరుడును అధిక బలము చేత తప్పించు. ఒక సైనికుడు యుద్ధమునకు సిద్ధపడతాడు, నేను గెలవాలి. రక్షించిన గుర్రము అక్కలకు గుర్రములు కూడా ఏం చేస్తాయి? కాలు దుక్కుతుంటాయి. ఎప్పుడు పరిగెట్టాలి? మీరు చూసారు సినిమాల్లో? నేను చూశాను, పాత సినిమా చూపిస్తుంటాడు ఆయన కూడా. అవి కూడా తొందరపడుతుంటాయి, యుద్ధానికి పరిగెట్టాలి. సైనికుడు సిద్ధపడతాడు, యుద్ధం కూడా సిద్ధపడతాడు. అది దాని విశేషము వచ్చిన మనుషులను చూసారా? కాలు దుక్కుతుందే తప్ప, తన బలముతో దుక్కుతుందే తప్ప తన బలము చేత రాజుని రక్షించలేదు, తన బలము చేత విశ్వాసుని రక్షించలేదు, నా బలము చేత నన్ను నేను రక్షించుకోలేదు, మీ బలము చేత మిమ్మల్ని మీరు రక్షించుకోలేదు. అంటే ఒక సైనికుడి వల్ల ఒక రాజు కాపాడబడలేదు, ఒక గుర్రముల వల్ల, రౌతుల వల్ల కాపాడబడలేదు. వాటి విశేష బలము కూడా ఉపయోగపడదు. కానీ ఒక రాజు గెలవాలంటే, ఒక సైన్యం గెలవాలంటే, ఒక రాజ్యం విజయములకు నడిపించబడాలి అని అంటే ఎవరు గెలిపించాలి? చెప్పండి, ఎవరు గెలిపించాలి? చెప్పండి, గ్రాండ్గా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. ఎవరు గెలిపించాలి? దేవుడే గెలిపించాలి. యుద్ధమా యెహోవాదే, ఆయనే గెలిపించాలి. నీ తెలివితేటలు నిన్ను గెలిపించవు, జాగ్రత్త. నీ చదువు నిన్ను గెలిపించదు, జాగ్రత్త. నీ బలము నిన్ను గెలిపించదు, జాగ్రత్త. నీ వ్యాపారం నిన్ను గెలిపించదు, జాగ్రత్త. నీ ఉద్యోగం నిన్ను గెలిపించదు, జాగ్రత్త. అన్నిటికీ కావలసిన మూలము భక్తి, యథార్థత. దేవుడు గెలిపించకపోతే, దేవుడు నిన్ను చదివించకపోతే, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వకపోతే, దేవుడు నీకు బలం ఇవ్వకపోతే, దేవుడు నీకు సహాయంగా లేకపోతే నువ్వు సున్నా. దేని చేత విజయం సాధించలేదు. ఏ గొప్పతనాన్ని నా దేవుడు కట్టాడు, నా దేవుడు చేశాడు, నా దేవుడు నిలిపాడు నువ్వు చెప్పలేవు. చెప్పడానికి సాక్ష్యం లేదు. కనుక దేని బిడ్డలా ఆలోచించి సాక్ష్యం చెప్తే, నా దేవుడు సహాయం కోరుకున్నాను, నా దేవుడిని స్వస్థపరిచాను, నా దేవుడు సహాయం కోరుకున్నాను, తిండి లేకున్నటువంటి నేను ఆ రోజు నాకు భోజనం పెట్టాను, దేవుడి దగ్గర నేను మొదలుపెట్టాను, దేవుడి దగ్గర ఉచ్చారణ చేశాను, ఆర్థిక బలహీనతో నేను ఉన్నప్పుడు నా ఆర్థిక సహాయం చేశాను, ప్రమాదంలో ఉన్నాను, ప్రమాదంలో ఉన్నప్పుడు మొదలుపెట్టగా నా దేవుడు నా మొదట ఆలకించి, నా యథార్థతను గమనించి నాకు ప్రమాదం నుండి తప్పించి. ఎవరు చేశారు? ఏమి ఆ సమయంలో సహాయం ఏమయ్యారు? ఆ సహాయంలో మరి డబ్బు అందించేవారు, మాట సహాయం చేసేవారు ఏమైపోయారు? నువ్వు పడక పెడుతున్నప్పుడు ఎవరు వస్తారు సహాయానికి? ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం నిత్యము ఉంటాడు. దేవుడి సహాయము మనకు నిత్యము ఉండాలి. ఇక్కడ ఆశ మనుషుల సహాయం కోరుకుని విజయం సాధించాలని మోసగించబడ్డాడు. దేవుని
విజయానికి దూరమైపోయాడు. ఒకవేళ మనం మతి తప్పి అలాగా ఏం చేయాలని తెల్లారితే ఏం చేయాలని, ఎలా వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలని, ఏ మాట వెళ్ళాలని, ఎలా ప్లాన్ చేయాలని, ఎలా చెప్పాలని, ఈ విధమైనటువంటి ప్లాన్స్, మాటలు ఇవన్నీ మోసకరమైనవి, దేవుడికి విరోధమైనవి, నీ జీవితానికి ఆయాసకరమైనవి, నేను పాపంలో భూములకు నెట్టేసేవి. కాబట్టి దేవుడు అటువంటి ప్రయత్నాలు మానుకోండి, దేవుడు దృష్టిలో లోబడిపోండి, సరెండర్ అయిపోండి. ప్రభువా ఇంతవరకు జరిగింది చాలు, చేసింది చాలు, నన్ను యథార్థంగా చేసి ప్రభు అని ప్రభు చేతి అప్పచెప్పుకోండి. దేవుని బలం పొందుకోండి, దేవుడు దేవుని బలంతో లేకండి, దేవుని కొరకు నిలబడండి, దేవుని గురించి చెప్పండి. ఈ విధంగా చేస్తే తప్ప మీకు పుణ్యం అంటూ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక తన ఎడల యథార్థ హృదయుల ఎడల యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం జరిపిస్తున్న కారణం ఏంటంటే నీవు నేను యథార్థత కోల్పోకూడదని తన దృష్టి మన మీద నిలుపుతుంది. అలనాడు ఇశ్రాయేలు మీద నిలిపి ఎంతగానో కాపాడుకోవడానికి ఎన్నో రకాల ఆయన ప్రణాళికలు వేసుకుంటూ వచ్చారు. ఈ రోజున కూడా అటువంటి ప్రణాళికలు జరుగుతున్నాయి. మనం అది గుర్తించక ఇంకా తప్పించుకుని తిరగడానికి సమయం లేదు. దేవుడు గ్రహించండి, సమయం లేదు తప్పించుకుని తిరగడానికి లేదు. ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి ముంచుకొస్తూ ఉన్నాయి, మన ముందు నిలబడుతూ ఉన్నాయి. మనము భయపడి పాల్గొలేము, భయపడి ముందుకు కూడా వెళ్ళలేము. అటువంటి పూర్ణ పరిస్థితి. ఇశ్రాయేలీయులు సముద్రమును దాటడానికి వీలు లేని పరిస్థితి, వెనక్కి వెళ్ళడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. వెనక్కి చూస్తే ఫరో సైన్యంతో వస్తుంది, ముందుకు వెళితే సముద్రం పొంచుకుంది, ఎటు దారి లేదు. అటువంటి పరిస్థితులు ఎవరు సహాయం చేశారు? అంతే కదా, ఆ దేవుడే సహాయం చేస్తాడు. ఎవరైనా ఇటువంటి ఇరుకున పడి ఉండి మతి తప్పి తిరుగుతూ యథార్థతను కోల్పోతూ ఇంకా గర్వంతో నేను సాధించాను అనుకుంటున్నారేమో, అదంతా అబద్ధపు జీవితం, అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలు. వాటికి అవకాశం ఇవ్వకండి. ఇస్తే శత్రువు నిన్ను గురిలో పెడతాడు, తర్వాత ఏమంటాడు, భూమిలో పెడతాడు, చివరికి నరకానికి నడిపిస్తాడు. నీకు మిగిలేది ఏముండదు, నీ పేరు ప్రతిష్ఠితులు ఉండవు, నీ గొప్పతనాలు ఉండవు, ఏమీ ఉండవు. పేరు ప్రతిష్ఠితులు సంపాదించేది భూమిలో ఉండగా దేవుని ద్వారా. ఇక్కడుండగా సంపాదిస్తేనే అక్కడ నీ పేరు నిలబడుతుంది, అక్కడ నీ పేరు జీవ గ్రంథంలో నిలిచి ఉంటుంది. కనుక అది కాపాడుకోండి, ఆ పేరు నిలిచి ఉండేటట్టు కాపాడుకోండి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి, ఇష్టం వచ్చిన మతి తప్పు తిరగకండి, ఇష్టం వచ్చిన ప్లాన్స్ వేయకండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. దేవునికి భయపడండి. యథార్థవంతుల మీద దేవుడు ఆయన కనుదృష్టి నిలుపుతున్నాడు. మనం తప్పించుకునే ప్రయత్నం చేయకండి, దేవునికి సరెండర్ అయిపోదాం. ఈ పరిశుద్ధ వాక్యం మనందరికీ కూడా దేవుని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మోకరిస్తారా ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. మాట్లాడుతున్నాను. ఎవరు గొప్పవారం కాదు, ప్రతి ఒక్కరూ